శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 107వ సర్గమునందు అగస్త్య మహర్షి చింతాక్రాంతుడై ఉన్న శ్రీరాముని దర్శించి ఆ ప్రభువునకు సర్వకార్యసిద్ధిప్రదమైన ఆదిత్య హృదయమును ఉపదేశించుట, శ్రీరాముడు ఆ మంత్రమును జపించి యుద్ధమునకు ఉద్యుక్తుడొకట గురించి వివరింపబడినది. ఆదిత్య హృదయం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాద్ బ్రవేద్ రామం అగస్త్యో భగవాన్ ఋషి. యుద్ధము చేసి మిగులు అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచి ఉండెను. యుద్ధమును చూచుటకై దేవతలతో గూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లనెను: రామ రామ మహాబాహో సునుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ రణీన్ వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షవ్యం పరమం శివం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. సకల ప్రాణుల హృదయములను రంజింపచేయనట్టి ఓ రామ మహాబాహు, నాయన, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులందరిపై విజయమును సాధింపగలవు. ఆదిత్య హృదయము అను ఈ స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపచేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించున్నది, పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చున్నది, సమస్త పాపములను నశింపచేయున్నది, ఆది వ్యాధులను తొలగించున్నది, ఆయుస్సును వృద్ధిపరుచున్నది, వివిధములకు సర్వజపముల్లో శ్రేష్టమైనది. కనుక దీనిని జపించుట ఎంతైనీ ఆవశ్యకము. రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయశ్వ వివశ్వంతం భాస్కరం భువనేశ్వరం. సూర్య భగవానుడు అనంతమైన తన బంగారు కిరణములతో శోభిల్లుచుండెను. అనుదినము తన ఉదయ కిరణములతో జగతికి జాగృతిని కూర్చుచుండెను. దేవాసురులెల్లరును ఈయనకు ప్రణమిల్లుచుండుదురు. అతడు సకల తేజస్సులను మించిన తేజస్సు కలవాడు. వర్షాతములచే సమస్త భువనములను నియంత్రించుచుండెను. లోకములకు వెలుగులను ప్రసాదించినట్టి సూర్యభగవాన్ని పూజింపుము. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిపకవస్తిభిః. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యమాంపతిః. పితరో వత్సవస్సాధ్య అశ్వినో మరుతో మనుః వాయుర్నహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకరః. ఇతడు సమస్త దేవతలను ఆత్మ అయిన వాడు. తన కిరణములచే లోకములకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, సోముడు, వరుణుడు, పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు,
వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నీను ఇతనే. షడ్రుతువులకును కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్య సవితా సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకరః. హరిదశ్వ సహస్రాక్షి సప్తసప్తిర్మరీచిమాన్ తిమ్రోన్మదన శంభు దృష్ట్వా మార్తాండ అంశుమాన్. హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రః శంఖః శిశిరనాశనః. వ్యోమనాదస్తమోభేది ఋగ్యజుఃసామసాపారకః ఘనవృష్టిరపాం మిత్రో వింజవీధి ప్లవంగమః. ఇతడు అదితి పుత్రుడు, జగత్సృష్టికి కారకుడు. జనులు తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణను ఇచ్చెడివాడు. లోకోపకారము కొరకు ఆకాశమును సంచరించుచుండువాడు. వర్షముల ద్వారా జగత్తును పోషించుచుండెడివాడు. తన కిరణములచే లోకమును ప్రకాశింపచేయువాడు. బంగారు వన్నెతో తేజరిల్లుచుండువాడు. అద్భుతంగా ప్రకాశించుచుండువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడు. అసంఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరు గల రథాశ్వములు గలవాడు. చీకట్లను పారద్రోలువాడు. సుఖములను గూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ప్రలయముకు పిమ్మట దానిని మరలా సృష్టించుటకై ఆవిర్భవించుచుండెడివాడు. బ్రహ్మాండమునకు చైతన్యమును ప్రసాదించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికములనిడి తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమైన వాడు. తాపత్రయములను తొలగించుచు శాంతిని ప్రసాదించువాడు. తపింపచేయువాడు. దివ్యములైన వెలుగులను కూర్చువాడు. సకల లోకములకును స్తుతిపాత్రుడు. దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయంగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. ఆకాశమునకు అధిపతి అయిన వాడు. రాహువును ఛేదించు లక్షణము గలవాడు. ఋగ్యజుస్సామములు అను 3 వేదముల యందును ఆరితేరినవాడు. ఘనముగా వర్షమును కురిపించుచుండువాడు. అందువలనే ఇతడు అపాం మిత్రః అని ఖ్యాతి వహించెను. వింజగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తసర్వ భవోద్భవః. నక్షత్రగ్రహతారాణం అదిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళి వర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపచేయువాడు. పండితుడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును కుశలుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణుల యందును అనురక్తి కలిగి ఉండేవాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైన వాడు. నక్షత్రములను, గ్రహములకును, తారలకును అధిపతి అయిన వాడు.
విశ్వస్థితికి హేతువు. అజ్ఞాది తేజస్సులను మించిన తేజస్సు గలవాడు. 12 రూపములతో విరిసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్య భగవానుడా, నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః. జ్యోతిర్గణాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. స్వామి, నీవు పూర్వగిరి యందును పశ్చిమగిరి యందును విలసిల్లుచుండు వాడవు. జ్యోతిర్గణములకు అధిపతివి, దినమునకు అధిపతివి. ఉపాసకులకు జయమును అనుగ్రహించువాడవు. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడవు. వేల కొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడు అయిన సూర్యభగవానుడా, నీకు పదే పదే నమస్కారములు. నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రంగా ప్రయాణించువాడవు. పద్మమును వికసింపచేయువాడవు. జగత్ ప్రళయముకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించువాడవు. సృష్టి స్థితి లయములకు కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు అయిన ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారములు. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయాత్మితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తోభినిజ్ఞాయ రుచయే లోకసాక్షిణే. స్వామి, నీవు తమస్సును రూపుమాపు వాడవు. జడత్వమును శీతలతత్వమును నశింపచేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. ఉపాసకుల్లో గల కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యముల నుండి అంతఃశత్రువులను రూపుమాపు వాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపచేయువాడవు. నిరంతరము దివ్య తేజస్సులను విరజిమ్ముచుండు వాడవు. సమస్త జ్యోతిష్యులకు అధిపతివి. పుటము పెట్టిన బంగారము వంటి వన్నెగలవాడవు. అగ్నిదేవుని రూపమున ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలు వాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తున జరిగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు. కనుక ఓ భాస్కరుడా, నీకు నమస్కారములు. నాశయేచ్చేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయచ్చేష తపచ్చేష వర్షచ్చేష గవస్తిభిః. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. వేదాశ్చ క్రతవశ్చేవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభుః. ఏనమాపత్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ.
పూజయశ్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జస్వా యుద్ధేషు విజయిష్యసి. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి. ఏవముక్తా తదా గస్యో జగామచ యదా గతం. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమనొచ్చుచు పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపచేయును, వర్షమును ప్రసాదించుచుండును. ఇతడు సకల ప్రాణుల్లో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియేయుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞ ఫలస్వరూపుడు. లోకముల్లో జరిగిడి సమస్త కార్యములకును ఈ సూర్యభగవానుడే ప్రభువు. రఘురామ, ఆపదల యందును, కష్టముల యందును, దుర్గమ మార్గముల యందును, భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనం ఉండదు. దేవదేవుడు జగత్పతియు అయిన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయమును పొందగలవు. మహాబాహురామ, ఈ క్షణముననే నీవు రావణ్ణి వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏతశ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. ఆదిత్యం ప్రేక్ష జశ్వాతు పరం హర్షం అవాస్తవాన్. త్రిరాచమ్య చుచిత్ భూత్వా ధనురాధాయ వీర్యవాన్. రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. సర్వయత్నేన మహతా వదే తస్య ధృతో భవత్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును తన మనస్సునందు నిలుపుకొనెను. పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవాన్ని చూచుచు ఈ మంత్రమును జపించి పరమసంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనుస్సును చేబూనెను. మిగులు సంతుష్టుడయ్యున్న ఆ రాముడు రావణ్ణి చూచి యుద్ధమునికై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచురుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను. అద రవి వరదన్ నిరీక్ష రామం ముదిత మనః పరమం ప్రహుష్యమానః. నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మజ్జగతో వచస్వరేతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముని చూచి రామ త్వరపడుము అని పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 107వ సర్గము సమాప్తము.